హాయ్ పిల్లలు, నేను మీ హర్షవర్ధిని. ఈరోజు నేను మరికొత్త కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరు రంగయ్యకు పట్టిన రాజయోగం. అనగనగా అవంతిపురాన్ని పాలిస్తున్న రాజు ఆనంద భూపతి తరచూ మారువేషంలో రాజ్యంలో సంచరించి ప్రజల యోగక్షేమాలను పరిశీలిస్తుండేవాడు. పొరుగు రాజ్యంలోని రంగయ్య అనే దొంగ చిన్న చిన్న దొంగతనాన్ని చేస్తూ ఉండేవాడు. ఓసారి దొంగతనం చేయడానికి అవంతిపురానికి బయలుదేరాడు. 3 రోజుల ప్రయాణం అనంతరం చేరుకున్నాడు. అతన్ని చూసిన వారందరూ అమితమైన గౌరవంతో ఏది కావాలంటే అవి ఉచితంగా ఇవ్వసాగారు. రంగయ్యకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇలా రాజ్యంలో ఎక్కడికి పోతే అక్కడ అతనికి గౌరవం లభించసాగింది. దీంతో ఇప్పటి వరకు దొంగతనాలు మానేసి ఏదో ఒక పని చేసుకొని బతకాలి అని నిర్ణయించుకున్నాడు. రాజు మారువేషంలో తిరుగుతున్నారన్న విషయం ఈలోగా వేగుల ద్వారా మంత్రికి చేరింది. మంత్రి రాజు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. అవునా, నేను ఈ మధ్య అసలు కూడా దాటి బయటికి వెళ్ళలేదే. అయితే నాలా వేషం వేసుకుని తిరుగుతున్నారన్నమాట. వెంటనే అతన్ని బంధించి తీసుకురమ్మని సేనాపతికి నా ఆజ్ఞగా చెప్పండి అన్నాడు రాజు. భటులు రంగయ్యను పట్టుకొని వచ్చారు. తనలాగా ఉన్న రంగయ్యను చూసి రాజు ఆశ్చర్యపోయి వివరాలు అడిగాడు. అప్పుడు దొంగ, ప్రభు, నేను దొంగను. నాది పక్క రాజ్యం. నాకు ఈ రాజ్యంలో దక్కిన గౌరవాన్ని చూసి తర్వాత దొంగతనాలు మానేసి ఏదైనా పని చేసుకొని బతుకుదామని నిర్ణయానికి వచ్చా. ఈలోగా భటులు బంధించి తీసుకొచ్చారు. మిమ్మల్ని చూడగానే నాకు విషయం అర్థమైంది అన్నాడు దొంగ. చూడు రంగయ్య, లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటారు. ఈ విధంగా మనిద్దరం ఒకే పోలికలతో ఉన్నాం. ఏదేమైనా నీలో మార్పు కలిగినందుకు సంతోషం. ఈ బంగారు నాణాలు తీసుకొని మీ రాజ్యానికి వెళ్ళి అక్కడ ఏదైనా వ్యాపారం చేసుకో అనగానే రంగయ్య ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తక్కువ సమయంలోనే వ్యాపారస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. మనం కొత్త కథతో మరి మీ ముందుకు వస్తాను. కృతజ్ఞతలు.